1975లో పెద్ద జేయర్ స్వామి చేతుల మీదుగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రారంభం చేసుకోవడం జరిగిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. తాను పెళ్లి కాక ముందు నుండే చిన్న జేయర్ స్వామి సేవలో ఉన్నానని, జీవితం అంతా కూడా వారి సేవలోనే ఉంటానని పేర్కొన్నారు. భక్తి మార్గాన్ని మించిన మరో మార్గం లేదని, భక్తి మార్గముతోనే మనసు ప్రశాంతత లభిస్తుందన్నారు. పుష్కరాలకు వెళ్లకుండా చిన్న జేయర్ స్వామి 3 రోజులు సిద్దిపేటలో గడపడం మనందరి అదృష్టమని తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ఉత్సవాల్లో భాగంగా మహాకుంభాభిషేకం కార్యక్రమంలో చిన్న జేయర్ స్వామితో కలిసి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. చిన్న జేయర్ స్వామి వారు తీర్థ ప్రసాదాలను అందజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్వామితో కలిసి పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. చిన్న జేయర్ స్వామి మంగళ శాసనాలు మనందరిపై ఉండాలని, సిద్దిపేట ప్రజలు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ముందు ఉంటున్నారన్నారు. దేవాలయాల గొప్పతనాన్ని చిన్న జేయర్ స్వామి భక్తులకు తెలియజేశారు. అర్థం కావాలి, ఆ అర్థం పర్ఫెక్ట్ గా ఉండాలి. ఆ అర్థమే ఆలయం. ఆ అర్థమే ఆలయంలో ఉండేటటువంటి దైవం విగ్రహం. ఆ విగ్రహం సవ్యంగా ఆరాధనలు అందుకుంటూ దానికి కావలసినటువంటి వ్యవస్థ అంతా సక్రమంగా ఉంటే అది మనకు కలిగించాల్సినటువంటి ఉపకారాన్ని చేస్తుంది. అద్దం దగ్గర నిలబడ్డప్పుడు కొన్ని అద్దాల్లో ఏవైనా క్రాక్స్ లాంటివి వస్తే మన మొహం అనేక రకాలుగా కనిపిస్తుంది. మసి గట్రా అంటుకుని ఉంటే మన మొహం సవ్యంగా కనిపించదు, అందంగా కనిపించదు. కొన్ని అద్దాల్లో మన మొహం ఇంత కనిపిస్తుంది, కొన్ని అద్దాల్లో ఇంత మొహం ఇంత కనిపిస్తుంది. మ్యాజిక్ మిర్రర్స్ అంటారు మనం వాటిని. తమాషా అద్దాలు ఉంటాయి. కొన్నిట్ల మొహం ఇలా వెడల్పుగా కనిపిస్తుంది, కొన్నిటిలో ఇలా పొడుగ్గా కనిపిస్తుంది. కొన్ని అద్దాల్లో ఇంత అయిపోతుంది, కొన్ని అద్దాల్లో ఇంత పెద్ద మొహం అయిపోతుంది. అది తప్పు. మనదా అద్దానిదా? అద్దానిది. అద్దాన్ని మనం సవరించుకోవాలి. అద్దాన్ని సరి చేసుకోగలిగితే మనని అది ఉన్నవాళ్ళం ఉన్నట్టుగా చూసుకోగలిగేట్టు చేస్తుంది. అద్దాన్ని జాగ్రత్త పెట్టుకోవడానికి దానికి చుట్టూ ఒక ఫ్రేమ్ ఉంటుంది. దాన్ని ఎక్కడ మనం వేలాడి తీయాలో దానికి సరైనటువంటి వెనకాతల వేళ్లాడేటువంటి ఒక సాధనం, దానికి ఒక మేకో, కింద ఫ్రేమో, మరొకటో ఇవన్నీ సక్రమంగా ఉంటే మనం అక్కడికి వెళ్ళి చూసుకోవాల్సిన మనని సరిగ్గా చూసుకోగలుగుతాం. అందరం కూడా ఈ భక్తి మార్గానికి మించిన మార్గం ఇంకోటి లేదు. స్వామివారు ఎంత మంచి మాటలు చెప్పారు నిన్న మనందరికీ. ఇవాళ దేవుడి సేవలో, జేయర్ స్వామి వారి సేవలో మనం ఉండడం ద్వారా మనందరికీ ఎంతో ధైర్యం, మనందరి మనసు ఎంతో తేలికవుతుంది, ఎంతో కొత్త ఉత్సాహం వస్తుంది, ఎంతో ఆనందాన్ని పొందుతాం జీవితంలో. ఇవన్నీ మరి ఎక్కడో దొరకవు మనకు. ఎంత డబ్బు ఉన్నా, ఇంకెంత ఆస్తి ఉన్నా, ఎన్ని అంతస్తులున్నా, ఎంత స్థాయికి ఎదిగినా దానికి ఎండు లేదు. కానీ మనకు ఒక తృప్తి, ఒక ఆనందం ఆ స్వామివారి సేవలో, దేవుడి యొక్క సేవలోనే మాత్రమే మనకు లభిస్తూ ఉంటాయి. మరి మనకు చిన్న జేయర్ స్వామి గారి మంగళ శాసనాలు మనందరికీ ఎల్లవేళలా ఉండాలని, వారి దీవెనలు మనతో ఎప్పుడూ మన సిద్దిపేట మీద ఉండాలని నిన్న ఒక విషయం చెప్తే నాకు చాలా సంతోషం కలిగింది. సిద్దిపేట ఎంత గొప్పదో నిన్న చెప్పారు స్వామివారు. 10వ యజ్ఞాన్ని చేయడానికి పెద్ద జేయర్ స్వామి వారు ఓదలకు వెళ్తే అక్కడ ఏమీ రెడీ లేదట. లేకపోతే రాత్రి 1 గంటకి ఇక్కడికి రాగానే మన కనయ్యలాల్ భల్లావ గారు, మన సిద్దిపేట ప్రముఖులు కాదు, కూడదు, అవుతుందా అని అనకుండా రాత్రికి రాత్రే యజ్ఞానికి, హోమానికి ఏర్పాట్లు చేసి గొప్పగా హోమాన్ని నిర్వహించారు సిద్దిపేట వాసులు అన్నారు. అంతకంటే ఈ సిద్దిపేటకి దక్కాల్సిన గౌరవం ఏంటి అంటే, మన సిద్దిపేటలో దాతలకైనా ధార్మిక కార్యక్రమాలకైనా ఎప్పుడూ ముందుండే బిడ్డలు ఈ సిద్దిపేట బిడ్డలు. అలాంటి గొప్ప ప్రేమ మనకు స్వామివారి హృదయంలో దొరికింది. ఆనాడు పెద్ద జేయర్ స్వామి వారి నుంచి మొదలుకుంటే మనకు చిన్న జేయర్ స్వామి వారు కూడా సిద్దిపేట అంటే ఎప్పుడూ కాదు అనకుండా మనం కోరగానే మనం మన్నించి, మన కోరికను, ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వారు రావడం అనేది నిజంగా మనందరి అదృష్టం. ఆ గౌరవాన్ని, ఆ ప్రేమను ఎల్లవేళలా మనం నిలుపుకుందాం. స్వామివారు మనకు సిద్దిపేట పట్ల అంత ప్రేమనిచ్చారు.
అంత గౌరవం ఆనాడు పెద్ద జీయర్ గారి నుంచి మొదలుకుంటే వీరు కూడా అందించారు. సో అలాంటి మరి స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి. నిజానికి స్వామివారి శంషాబాద్ లో కట్టిన ఆశ్రమం ఎంత గొప్పదో మీరందరూ చూసిన వాళ్ళే. అక్కడ మీరు చాలా మంది కూడా అక్కడికి వచ్చి సేవ చేసినటువంటి వాళ్ళే. మనము దివ్యదేశాలు 108 దివ్యదేశాలు తిరిగే అదృష్టం మనకు ఉండదు, తిరగలేము. అంత సమయము, వయస్సు, ఆర్థికంగా సహకరించకపోవచ్చు. కానీ స్వామివారు ఆ 108 దివ్య దేశాల రెప్లికాను మన తెలంగాణలో, మన హైదరాబాద్ లో, మన శంషాబాద్ లో వారు ఏర్పాటు చేయరు. మనందరికి కూడా 108 దివ్య దేశాలను సందర్శించుకొని మనం పూజా కార్యక్రమాలు చేసుకునే గొప్ప అదృష్టాన్ని స్వామివారు మనకు కల్పించారు. నడిపించే దేవుడు మన శ్రీమన్నారాయణ జీయర్ స్వామి గారంటే వారిలో నడిపించేటువంటి, కనిపించేటువంటి దేవుడిని మనం చూసుకుంటాం. అలా వారి యొక్క ఆశీస్సులు మనందరికీ, మన సిద్దిపేటకి ఎప్పుడు ఉండాలి. వారి ఆశీస్సులతోనే నేను చిన్నప్పటి నుంచి, నా పెళ్లి కానప్పటి నుంచి కూడా వారి సేవలో ఉన్నాను. జీవితం అంతా కూడా వారి సేవలో ఉంటాను తప్పకుండా. అది నా అదృష్టంగా నేను భావిస్తాను. అలాంటి స్వామివారి సేవ చేసే అవకాశం, వారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి